వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ షాంపూని మీరు చూసే ముందు డెఫినెట్గా ఈ షాంపూ మీరు వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ అయినా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అయితే కొంచెం తేడానే అనిపిస్తుంది నాకు. సో నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ చెప్పా కదండి, దీన్ని డ్రై చేసుకొని పౌడర్ లాగా వాడుకోవచ్చు అని కూడా. సో అలా అయినా యూజ్ చేయండి మీకు టైం లేదు అనుకుంటే కనుక. బట్ డెఫినెట్గా ఇవి అయితే వర్కౌట్ అవుద్దండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఒక్కరోజు కష్టపడితే చాలు, ఒక 1 మంత్ వరకు మనకు షాంపూ రెడీ అయిపోద్ది అనమాట. సో అలాగే నా వీడియో ఆయిల్ది చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఆయిల్లో కూడా చాలా ఇంగ్రీడియంట్స్ వేసాయండి. సో డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. ఆయిల్ కూడా 2 ప్యారలల్గా అప్లై చేస్తూ ఉండండి, మీకు చేంజ్ మీరే చూస్తారు. ఈ షాంపూ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందో చూద్దాము రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. సో మన ఫ్యూచర్ జనరేషన్స్కి ప్లస్ ఈ జనరేషన్కి మన పిల్లలకి మనం ఎంతో ఫేవర్ చేయాల్సింది పోయి చేయలేకపోతున్నామండి. బికాస్ మన బిజీ షెడ్యూల్స్ వల్ల. దీంట్లోంచి మీరు ఒక్క డే మీ పిల్లల కోసం ఆయిల్ అండ్ షాంపూని ప్రిపేర్ చేయండి. వాళ్ళ హెయిర్ గ్రోత్ చేంజెస్ మీరే డెఫినెట్గా చూస్తారు. సో మనం వాళ్ళకి కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మనం వాడే షాంపూస్ వల్ల మనకి బాగా తొందరగా వైట్ హెయిర్ రావడం అండ్ పేలు బాగా పడడం అండ్ సిల్కీనెస్ లేకపోవడం అన్నీ జరుగుతున్నాయండి. డ్రై అయిపోతుంది స్కిన్ అండ్ హెయిర్ అంతా కూడా. సో కాబట్టి ఇది ట్రై చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ ఫర్దర్గా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు శీకాకాయ అండి. శీకాకాయ మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుద్ది. సో శీకాకాయ ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఆ శీకాకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన డెడ్ సెల్స్ని చంపేస్తుంది అండ్ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి బెస్ట్ అనమాట సొల్యూషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కుంకుడుకాయలు. మనకందరికీ తెలుసు కుంకుడుకాయ ఎంత మంచిదో, యాంటీ ఆక్సిడెంట్గా యాడ్ చేస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం హెయిర్ని సాఫ్ట్గా ట్రై చేయడానికి కూడా చూస్తుంది అనమాట. ఇది శీకాకాయ. నెక్స్ట్ వచ్చేసి కుంకుడుకాయలు. ఈ 2 మెయిన్ పార్ట్స్ అండి ఇప్పుడు మనం చేసే ఈ షాంపూలో వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను రోజ్ పెటల్స్ యాడ్ చేశాను దీంట్లోకి సిల్కీనెస్ కోసం. నెక్స్ట్ వట్టివేలండి. వట్టివేలు అంటే ఏర్లలాగా ఉంటుంది అనమాట. సో ఆ వట్టివేలని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఆమ్లా. మీ దగ్గర డ్రై కాకపోయినా మంచిగా ఆమ్లా దొరికితే ఓకే, లేదు అంటే డ్రై ఆమ్లా కూడా ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. సో శీకాకాయ, కుంకుడుకాయ, డ్రై ఆమ్లా అండ్ నెక్స్ట్ నేను అవిసె గింజలు. చాలా చాలా మంచిదండి అవిసె గింజలు. న్యాచురల్గా వాటర్లో బాగా బాయిల్ చేసి అవి కూడా పెట్టుకుంటారు హెయిర్ గ్రోత్కి, సిల్కీనెస్కి. సో అవిసె గింజలు పౌడరే వేసేసాను నేను డైరెక్ట్గా. నెక్స్ట్ మెంతులు అండి. మనకి మెంతులు చాలా బాగా యూజ్ అవుద్ది కండిషనర్ లాగా. ఆ తర్వాతకి ఇప్పుడు చెప్పబోయే ఈ 2 ఇంగ్రీడియంట్స్ నేను స్కిప్ చేసా, బట్ చాలా బాగా యూజ్ అవుద్ది. నాకు దొరకలే అండి, దొరికితే మీరు యాడ్ చేసుకోండి. వామ ఆకులండి. వామ ఆకులు చాలా మంచిది హెయిర్కి అండ్ ఎట్ ద సేమ్ టైం దానిమ్మ కూడా తిని పారేయకుండా ఆ పీల్ కూడా దీనికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మందారం ఆకులు అండ్ పూలు, ఇంకా అలోవెరా కూడా యాడ్ చేశాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. రోజ్ పెటల్స్, వట్టివేలు, గోరింటాకు అండ్ కరివేపాకు అండ్ శీకాకాయ, కుంకుడుకాయ, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, ఆమ్లా, వామాకులు, దానిమ్మ పీలు ఉంటే ఆప్షనల్ అనమాట, మందారం ఆకులు, అలోవెరా. సో ఇవన్నీ మీరు నైట్ టైము సోక్ చేసి పెట్టుకోండి. ఒక నైట్ మొత్తం ఇవి సోక్ అవ్వాలండి. అండ్ ఇంకొకటి అండి నీమ్ లీవ్స్ అనమాట. సో నీమ్ గురించి మనందరికి తెలిసిందే అండి, చాలా మంచిదన్నమాట, మనకి డెడ్ సెల్స్ని చంపేస్తుంది. సో ఇంకా ఇవి మొత్తం నైట్ సోక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. సో మార్నింగ్ వచ్చేసి మీరు అవి బాయిల్ చేయండి, బాగా హీట్ చేయండి అనమాట. ఇలా ఉన్న తర్వాత ఇంకా మార్నింగ్ బాగా హీట్ చేయండి. ఎలా అంటే దాంట్లో ఇప్పుడు మనకి బుడగలు ఇలా కనిపిస్తూ ఉండాలండి, అంతవరకు హీట్ చేస్తూ ఉండండి. హీట్ చేసిన చల్లారిన తర్వాత మనం ఇలా పట్టుకుంటే గోరువెచ్చగా ఉండేలాగా తీసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది బాగా. సో మీకు ఎంత వీలైతే అంత చిక్కగా కలపడానికి, ఇలా మిక్స్ చేయడానికి చూడండి. అప్పుడు థిక్ కన్సిస్టెన్సీలోకి ఫామ్ అవుద్ది. దాన్ని ఇంకా మనం బాటిల్స్లోకి షిఫ్ట్ చేసుకోవడమే అండి, మీ దగ్గర క్లోజ్డ్ కంటైనర్స్ ఉంటే. సో మ్యాక్సిమం వీలైనంత 5 to 10 minutes వరకు అలాగా బాగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా గట్టిగా కలుపుతూ ఉండండి. సో దట్ థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అవుద్ది. సో ఇంకంతే అండి, షిఫ్ట్ చేసేసుకోండి. మళ్ళీ హోమ్ మేడ్ షాంపూ విత్ ఫుల్ ఆఫ్ ఫోమ్.
ఫోమ్ చూడండి ఎంత ఉందో, హాఫ్ క్వాంటిటీ లిక్విడ్ ఉంటే మిగతా హాఫ్ అంతా ఫోమ్ నురగనే ఉందండి. సో చాలా హెల్తీ అండి. బేసిక్గా నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ షాంపూ వాడకముందు నేను డాండ్రఫ్తో బాగా ఇబ్బంది పడ్డాను. సో 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసినా సరే ఏ షాంపూతో అయినా ఎమ్మటే డాండ్రఫ్ వచ్చేది. దానివల్ల ఫోర్ హెడ్ మీద నాకు డాండ్రఫ్ పడి పింపుల్స్ కూడా వచ్చాయండి. సో ఇది వాడాకైతే కొంచెం చేంజ్ అనిపించింది. రీసెంట్గానే నేను వాడుతున్నాను. సో మీకు కూడా యూజ్ అవుద్దని షేర్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సపోజ్ మీరు కనుక ఈ షాంపూ ప్రిపేర్ చేసుకునేంత టైం లేదు అంటే కనుక నేను మీకు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిల్ దగ్గరికి వెళ్తే డ్రైగా వాళ్ళు పేస్ట్ చేసి ఇస్తారు, పౌడర్ అనమాట. సో ఆ పౌడర్ని ఇన్స్టెంట్గా మీరు వాటర్లో కలుపుకొని షాంపూ చేయొచ్చు. ఇంకా లేదు, ఇంకా అంత మాత్రం టైం లేదు అంటే కనుక కుదరదండి. సో మన హెల్త్ కోసం మనం టైం తీసుకోవాలి కదా. కాబట్టి ఇలా షాంపూ అయినా చేసుకోండి, లేదు అంటే ఇన్స్టెంట్గా పౌడర్ అయినా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. మీకు అవన్నీ ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. రెడీమేడ్ పౌడర్ కూడా దొరుకుద్ది. లేదు అంటే అవి తీసుకొని శీకాకాయ, కుంకుడుకాయ మొత్తము మీరైనా పౌడర్ పట్టించుకొని ఇన్స్టెంట్గా వాటర్ కలుపుకొని షాంపూ లాగా చేసేయండి. సో ఇప్పటి నుంచి మీ హెయిర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను.